ఈరోజు స్పెషల్ డేనా? వాట్ ఈస్ ద స్పెషల్ డే? పామ్ సండే. డెకరేషన్ కూడా చూస్తున్నారు కదా, బాగుందా? నచ్చిందా? రైట్. వై టుడే ఇస్ స్పెషల్? ఎందుకు ఈ దినం ప్రత్యేకింపబడిన దినం? ఏ విషయంలో ఈ దినం ప్రత్యేకింపబడిన దినం అనగా, ఒకవేళ మనము 2000 సంవత్సరముల క్రితం మనం వెనక్కి వెళ్ళి చూస్తే, రివైండ్ చేసి చూస్తే, వెనకకి వెళ్ళి చూస్తే, యేసయ్య అంటే దేవుడే ఈ లోకంలోకి శరీరధారి వచ్చాడు. శరీరధారి వచ్చి ఆయన 30 సంవత్సరంలో ఆయన సేవ జీవితంని ఆరంభించిన తర్వాత, ఆయన ఆరంభించక మునిపే ఆయన చివరి దినం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన ఏ నిమిత్తమైతే ఈ లోకమునకు వచ్చాడో ఆయనకు తెలుసు. ఏ నిమిత్తమైతే తండ్రి తనని ఈ లోకంలోకి ఆయన పంపించాడో తనకు తెలుసు. అయితే దాన్ని నెరవేర్చడానికి సమయము ఆసన్నమైనదని తనకు తెలుసు. తనని అప్పగించబడుతుందని, తనని సిలువని వేస్తారని, యెరూషలేముకు వస్తే తన జీవితంలో అదే ఒక ఆఖరి ప్రయాణం అని ఆయనకు తెలుసు. హీ నో దాట్. అయినను దేవుని చిత్తము నెరవేర్చడమే మానవుని ఒక జీవిత లక్ష్యమని ఆయన చూపించాడు. మనల్ని అందుకొరకే నువ్వు ఎవరిని పోలి జీవించమని చెప్తుంటారు? క్రీస్తును పోలి జీవించమని. అంటే మానవుని జీవితము సంపూర్ణముగా ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు యేసు క్రీస్తు దేవుడు చెప్పిన విధముగా ఆయనను పోలి జీవిస్తూ ఉంటే, ద పర్పస్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడే నీ జీవితం సంపూర్ణముగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ దినము మనము ఈ అంశంలో, అంటే ఈ పామ్ సండే అంశంలో కొన్ని సన్నివేశాలను చూస్తాం. ఈ సన్నివేశాలలో ఒక ఎనిమల్ చూస్తాం. ఏం చూస్తాం? ఒక ఎనిమల్, ఒక జంతువును చూస్తాం. ఆ జంతువు ఏమిటి? గాడిద. గాడిద అంటే తిట్టు కదా. ఎవరన్నా గాడిద అంటే అది తిట్టు కదా. చాలామంది గాడిదని తిట్టులాగా వాడతారు. ఎందుకు గాడిదని తిట్టులాగా వాడతారు అంటే, గాడిదకి ఒక స్వభావం ఉంటుందంట, స్టబర్న్ నేచర్. అది ఎంత కొట్టినా, ఒకసారి అది మాట వినకపోతే నువ్వు ఎంత కొట్టినా అది వినది, మొండికేస్తుంది. అది మొండికేసి కూర్చుంటుంది. దాన్ని కొట్టినోడే విసుకోవాలి, కానీ అది మాత్రం వినది. ఆ గాడిదకి ఆ లక్షణం ఎందుకున్నది అంటే, చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కట్టని గాడిద ఇచ్చాను చూడండి. కట్టిన గాడిద కాదు, కట్టని గాడిద. ఒక గాడిద, చిన్న గాడిద ఉంది చూడండి. రైట్. ఈ గాడిద అనుకోండి, ఇమాజినేషన్. మనకు దేవుడు ఒక మంచి వరం ఇచ్చాడు. ఏమిచ్చాడండి చెప్పండి? ఇక్కడ కూర్చొని మీరు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడనే కూర్చొని మీరు ఇజ్రాయెల్ బాంబులు కూడా చూడొచ్చు. ఇక్కడనే కూర్చొని మీరు మీ జీవితంలో గతంలో జరిగిన దాన్ని కూడా మెమరైజ్ చేసుకోవచ్చు. అవునా కాదా? తిట్టింది గుర్తు చేసుకోవచ్చు, ఆనందాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. మన దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చాడు. ఏంటి చెప్పండి? వి కెన్ రీకలెక్ట్ అండ్ విజువలైజ్. ఎవరు బాగా రీకలెక్ట్ చేస్తారో వారే టాపర్స్ అవుతారు. వారే ఏమవుతారు? టాపర్స్. ఎగ్జామ్ అంటే ఏంటిది చెప్పండి? ఎగ్జామ్ అంటే ఏం లేదు, సింపుల్. చాలామంది అనుకుంటారు ఎగ్జామ్ అంటే ఎవరు ఇంటెలిజెంట్ అంటే ఎవరు తెలుసా? హూ కెన్ రీకలెక్ట్ ద థింగ్స్ వెరీ ఫాస్ట్. దాన్ని ఏమంటారు మన దాంట్లో? మెమరీ పవర్. నీకు ఐక్యూ ఎక్కువ ఉందంటారు, లేదా మీ అందరికి ఐక్యూ ఎక్కువ ఉందని అనుకుంటున్నారు. హల్లెలూయా. ఉందా? ఉంది కదా. సో ఈ గాడిదని జ్ఞాపకం చేసుకోండి. అంటే అక్కడ విజువలైజ్ కూడా చేశాను. ఇక్కడ చేయలేదా? ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆన్ ద స్క్రీన్, ఎల్ఈడి స్క్రీన్లో చేయగలుగుతారా? యా, యూ కెన్ డూ ఇట్, రైట్, సో దట్ ఎవ్రీబడి కెన్ సీ. ఆ దినము మనము ఈ యొక్క అంశంని మత్తయి సువార్త 21 అధ్యాయంలో 1-9, మార్కు సువార్త 11, 1-10, లూకా సువార్త 19, 28-40, యోహాను సువార్త 12, 12-19 4 సువార్తలు రాయబడి ఉన్నది ఈ అంశం. అంటే ఒక సువార్తలో తీసివేయలేదు, అన్ని సువార్తలు రాయబడి ఉంది. అంటే దీని చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి సువార్తకి ఇది చాలా ఇంపార్టెన్స్ అని రాశారు. ఏదో కొన్ని మిరాకిల్స్ కొన్నిట్లో ఉన్నది, కొన్నిట్లో లేవు. అలానే ఈ కార్యం మాత్రము యేసు క్రీస్తులో జరిగిన ఈ కార్యం మాత్రం అన్ని సువార్తలో ఉన్నది.
అయితే దీని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి, దీని ప్రాముఖ్యత నేర్చుకోవాలా. దీంతో చిన్న పాఠమని మనం నేర్చుకుందాం. అయితే యేసయ్య యెరూషలేమునకు వస్తప్పుడు ఒక స్థలంకి వచ్చాడు. ఆ స్థలం పేరు బెత్ఫాగే. అది బెతేని దగ్గర బెత్ఫాగే దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక గాడిద బొమ్మని, డాంకీని ఎంచుకోవడానికి కోసమే శిష్యులకు చెప్పాడు. మార్కు సువార్తలో మన మార్కును తీసుకుందాం. మార్కు సువార్త 11:2 ఒకసారి చదువుదాం. మార్క్ చాప్టర్ 11:2. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడునూ కూర్చుండలేదు. చాలు. ఇక్కడ చూడండి, యేసయ్య తన శిష్యులకి చెప్తున్నాడు, మీరు పక్కన ఒక గ్రామం ఉంటుంది, బెత్ఫాగే అనే ఒక స్థలంకి వచ్చారు. ఆ గ్రామంకి వెళ్ళండి, కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, అక్కడ ఆ గాడిదని తీసుకురమని చెప్తున్నాడు. అయితే ఈ గాడిద ఆ కాలంలో ఏమిటి, అసలు వాట్ ఈజ్ డాంకీ? ఎందుకు దీన్ని తిట్టులాగా మనం అనుకుంటున్నాం? యాక్చువల్లీ ఆ కాలంలో డాంకీ అంటే ఏమిటి అంటే, డాంకీ ఒక డొమెస్టికైడ్ యానిమల్. అంటే మనతో పాటు ఇప్పుడు మనకు ఎలా అయితే మేకలు, ఆవులు ఎలా అయితే ఉంటాయి, ఆ కాలంలో డాంకీస్ని ప్రయాణానికి, అది చాలా లోడ్ మోస్తుంది, అంటే చాలా వెయిట్ మోస్తుంది, చాలా పేషెన్స్తో కూడి ఉంటుంది, దానికి చాలా జ్ఞానవంతుడు, ఇట్ ఇస్ చాలా ఇంటెలిజెంట్. అది అందుకొరకే ఏమైనా ఆపద వస్తే అది ముందుగా గుర్తుపడుతుందంట. ఆపద వచ్చినప్పుడు అది కదలది. చాలామంది అది స్టబన్ నేచర్ అనుకుంటారు, కానీ అది స్టబన్ కాదు. యాక్చువల్లీ అది గుర్రపులో ఒక జాతి, కానీ చిన్న సైజు ఉంటుంది. చూడడానికి అంత బ్యూటిఫుల్ అనిపేది, చూడడానికి అంత బ్యూటిఫుల్ అనిపేది. అయితే ఆ డాంకీకి ఉన్న నేచర్ని అది చాలా సేఫ్గా తీసుకువెళ్తుంది. రాకీ అంటే ఒకవేళ నీకు స్థలం సరిగా లేదు, రాకీ లాగా ఉన్నది, అక్కడ కూడా చాలా సేఫ్గా తీసుకువెళ్తుందంట. అందుకొరకు పాతకాలంలో మనలాగా టర్బో ఇంజన్స్, ఇప్పుడు ఉన్న మొబైల్ బైక్స్, కార్స్ లేవు కాబట్టి ఆ కాలంలో ఉన్న వాహనాల్లో డాంకీని చాలా ప్రిఫర్ చేస్తుండే. మన బైబిల్లో చాలాసార్లు మనం డాంకీని చూస్తాం, గాడిదని వెంటనే తీసుకొని వెళ్ళిపోయినట్టు చూస్తాం. గుర్రములు మాత్రం యుద్ధాలకి వాడేవారు, రాజులు వాడేవారు. కానీ సగటు మనిషి, సామాన్యమైన మనిషి వాడే జంతువు ఏది అంటే డాంకీ. ఏంటిది? డాంకీ. ఇక్కడ మొదటిగా ఈ డాంకీని దేవుడు ఎందుకు వాడాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు డాంకీనే ఎంచుకొని ఎందుకు ఆయన యెరూషలేమునకు వచ్చాడు? గుర్రం మీద రాలేదు. గుర్రం మీద ఎవరు వస్తారంట? యోధులు, సంవరించువారు, రాజులు వస్తారు. కానీ ఈయన దేన్ని ఎంచుకున్నాడంటే ఎన్నిక లేని దానిని, తగ్గించిన దానిని ఎంచుకున్నాడు. అంటే ఆయన ఏం సింబల్ ఇచ్చాడంటే తనలో తగ్గింపు ఉందని, నేను తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చాడని ఆ ఎంచుకోవడం వలనే మనకు తెలిసినది. హల్లెలూయా. అయితే ఈ డాంకీ అంత ఏమైపోయిందంటే, ఒక డాంకీ ఒక పెద్ద ఫీస్ట్, వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫీస్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? పెద్ద ఫీస్ట్ పెడతారా? డాంకీ ఇప్పుడు మనకు చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి అన్ని ఇమేజెస్ అన్నీ ఇమీడియట్గా మనకు వస్తుంది. ఐ షేర్ దట్ వన్ ఆల్సో. అక్కడ పెట్టారా? ఇక్కడ రాదా? కాదు, నాట్ టైడ్ వన్, ఫీస్ట్ వన్. ఐ గట్ ఎ ఫీస్ట్, ఐ సెండ్ యూ దిస్ వన్. చూసారా ఎంత బాగుందో? ఇది ఈ పక్కన డాంకీస్ తీసేయండి. దట్స్ అ ఫీస్ట్ వన్, రైట్. డాంకీ ఫీస్ట్ అవుతుంది. ఏమని, ఎందుకు ఫీస్ట్ అవుతుంది డాంకీ అంటే, ఆ డాంకీకి ఉన్న అన్ని తల్లిదండ్రులు, దాని తల్లి, దాని తండ్రి దానికి ఫీస్ట్ చేస్తున్నారు. చేసి అన్ని డాంకీస్ని పిలిచి గొప్ప ఒక చిన్న ఫంక్షన్ లాగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అన్ని డాంకీస్ వచ్చాయి. ఎందుకంటే ఫీస్ట్ అంటే మంచి భోజనాలు పెడతారు కదా అని డాంకీస్ అని చేరి దీనికి ఫీస్ట్ చేస్తూ ఉంటే అవన్నీ అడుగుతున్నాయి. ఆ డాంకీని చూసి, ఇది చూస్తేందుకు నాకన్నా అందంగా లేదే, మామూలుగా ఉన్నది ఇది, ఓకే, నాకన్నా ఇది బలంగా కూడా లేదు, బక్కచిక్కగా ఉన్నది, ఓకే, దీనికి ముందులాగా మాలాగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మేము ఇప్పటికే చాలా మూటలు మోసాం,
మాకున్న ఎక్స్పర్టైజ్ లేదు, మమ్మల్ని లాంగ్ జర్నీ కూడా తీసుకెళ్ళింది, దీనికి ఎక్స్పర్టైజేషన్ కూడా లేదు. ఓకే, అయినా ఇది చూస్తే మాకన్నా ఎత్తులో పొట్టి ఉన్నది, చిన్నది, ఇది బలంగా లేదు, టాలెంట్ ఏమన్నా దీనికి స్పెషల్ టాలెంట్ ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకు వీళ్ళ కుటుంబము అంటే దీనికి ఫీస్ట్ అవుతున్నది, ఎందుకు దీనికి గణపరుస్తున్నారంటే మీకు తెలియని విషయము ఆ కుటుంబం చెప్తుంది. మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ డాంకీ యెరూషలేములోకి వెళ్ళగానే అక్కడున్న ప్రజలందరూ దీనికి ఏం చేశారంట, వారి బట్టలు కప్పుచున్నారు. ఏమేస్తున్నారు వారు? మన ఇవేంటి దీనేమన్నారు, ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నాం, మట్టలని పరుస్తున్నారు. దానికి గ్రేట్ హానర్ ఇస్తున్నారు. అది ఊర్లోకి వస్తుంటే ఏ గాడిదకు అంత హానర్ ఇయ్యారు, గుర్రాలకు ఇస్తారు, కానీ దానికి అంత హానర్ దొరుకుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ డాంకీ. మన డాంకీలలో ఇది గొప్ప డాంకీ అని చెప్తున్నారు. ఇది మనకన్నా నార్మల్ ఉంది, అన్ని డాంకీలు అనుకుంటున్నాయంట, ఇది మనకన్నా నార్మల్ ఉన్నది, దీనికి ఎందుకు ఇంత ఘనత వచ్చినదే అని అనుకుంటున్నారంట. అయితే మీకు ఒక తెలియని విషయం ఏమిటంటే మీరు ఆ డాంకీని చూస్తున్నారు, కానీ ఆ డాంకీ మీద కూర్చున్న అతన్ని బట్టి దీనికి వచ్చినది అంటాడు. హల్లెలూయా. దాని మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నీవు ఎలా ఉన్నాను, నీ పరిస్థితి ఎలా ఉన్నాను, నీకు ఏ టాలెంట్ లేకున్నాను, నువ్వు అందముగా లేకున్నాను, మనుషులు నేను తృణీకరించినాను, ఎస్ దిస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ మీ, నాకు ఘనత దయచేస్తాడా అంటే ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో ఉన్నట్లయితే, సింపుల్ లైన్, ఇఫ్ గాడ్ ఈస్ సిట్టింగ్ ఆన్ యూ అండ్ గైడింగ్ యూ, you will get the honor in this world. Amen, amen, amen. అయితే చూడండి, దీని ద్వారా ఒక చిన్న పాఠం నేర్చుకోవచ్చు. ఎందుకు దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకున్నప్పుడు ఎలా ఉంటుంది. మార్కు సువార్త 11:2 ఒకసారి చూడండి ఎంత క్లియర్గా ఉన్నదో. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కాదు, 11:2 మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఇక్కడ శిష్యులకి చూడండి, దేవుని ఏర్పాట్లో ఉన్న శిష్యులకి దేవుడు ఏ విధముగా చెప్తున్నాడు చూడండి. మీరు అక్కడ గ్రామానికి వెళ్ళగానే మీకు అక్కడ ఏం కనిపిస్తుందంట, కట్టబడి ఉన్న ఒక గాడిద బొమ్మ కనిపిస్తుంది మీకు అని చెప్తున్నాడు. మనము శిష్యులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మీరు ఊరిన వెళ్ళండి, ఊరికి ఆ ఊరిలో ఒక గాడిద ఉంటుంది, అది కట్టి ఉంటుంది, ఆ కట్టి ఉంటుంది, అది నా కోసం కావాలి, ఎవరిని అడిగితే అది దేవుని కోసం కావాలి అని చెప్పండి అని చెప్తున్నాడు. ఈ కాలంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని ఎవరైనా అడ్రస్ అడిగితే ఏం పెట్టమని చెప్తున్నాం, లొకేషన్ పెట్టమంటాం. జీపీఆర్ఎస్ లొకేషన్ కావాలి నాకు, నేను మంచిగా వస్తాను మీ లొకేషన్కి. కానీ ఒక్కొక్కసారి గూగుల్ని నమ్ముకుంటే గుంతలో పడుతున్నాం. ఎన్నో మనం చూస్తాం గూగుల్ నమ్ముకుంటే. కానీ ఇక్కడ చూడండి, దేవుని శిష్యులకి దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే, ఆయన ఊరిలోకి శిష్యులు వెళ్ళలేదు, ఆ ఊరిలో విషయమే వారికి తెలియదు. కానీ దేవుడు ఆ గాడిద ఎలా ఉంటుంది, ఆ గాడిద పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ గాడిదని నువ్వు ఎలా తీసుకురావాలి అని కూడా వివరముగా వివరించడం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకవేళ నీవు దేవునికి శిష్యునిగా ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ఏమి చేయాలనో నీకు కన్ఫ్యూజ్గా పెట్టాడు దేవుడు. హీ విల్ గివ్ యూ రైట్ డైరెక్షన్. అందుకొరకే నా వాక్యము నీ పాదములకి దీపము, నీ త్రోవలకి వెలుగై ఉన్నది. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు సరి అయిన దిశ దేవుడు చూపిస్తాడు. సరియైన రీతిలో నువ్వు నడవడానికి దేవుడు నీకు తోడ్పడతాడు. అందుకొరకే వాళ్ళ గ్రామంలోకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అక్కడ ఒక మాట చెప్తాడు, ఇప్పటి వరకు ఆ డాంకీ మీద ఎవరు ఏందంట వెక్కలేదు అని చెప్తుంటారు. అన్యూజ్డ్ డాంకీ, అన్యూజ్డ్ అంటే మనం అనుకోవచ్చు, అయ్యా నేను ఏం పాత్రనయ్యా, ఐఎమ్ అన్యూజ్డ్ ఇన్ మెనీ థింగ్స్, మేబీ ఐఎమ్ యూజ్లెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను వ్యర్థమైన పాత్రగా ఉన్నానేమో,
నా జీవితం వ్యర్థముగా ఉన్నదేమో అయ్యా అన్నప్పుడు దేవుడు నిన్ను గమనిస్తాడు. దేవుడు నీ పరిస్థితిని గమనిస్తాడు. నువ్వు ఎక్కడైతే కట్టబడి ఉన్నావో దేవుడు అక్కడ నిన్ను గమనిస్తాడు. చాలామంది అక్కడ మన బైబిల్లో చూసినప్పుడు 38 సంవత్సరంలో ఒక కోనేటి దగ్గర ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. దేవుడు ఆయన కోసమే అక్కడికి వెళ్ళాడు. సమరయ స్త్రీ తన జీవితము ఎడారిలాగుందని, తనకు తృప్తి లేదని, 5 భర్తలను చేసుకున్నా కూడా తనకు తృప్తి లేదని తెలుసుకొని తన జీవితాన్ని మార్చడానికి కోసమై ఆ సమరయ దారి గుండా ఆయన వెళ్ళవలసి ఉన్నదని బైబిల్లో రాయబడినది. గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్. అన్ని పరిస్థితిని తెలుసుకున్నవాడు, ఆయన నీ స్థితిని తెలుసుకున్నాడు. నాయను ప్రాంతంలో కూడా ఒక విధవరాలు తన ఒక్కగాను ఒక కుమారుణ్ణి కోల్పోతుంది. ఆ స్థలంలో నుండి దేవుడు వెళ్తాడు. చూడండి, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పరిస్థితిని ఎరిగినవాడు, నీ స్థితిని ఎరిగినవాడు, నీ యొక్క అవసరతని దేవుడు ఎరిగినవాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలిసే ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలా. అని అందుకొరకే ఈ సర్వము, ఈ సృష్టి యావత్తు నాది అని చెప్తున్నాడు, నా సొత్తు అని చెప్తున్నాడు. మీరందరూ నా సొత్తు అని చెప్తున్నాడు. ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు, నా సొత్తు అని. చాలామంది నువ్వు సొత్తు అనగా ఏదో నువ్వు నాది అని కాదు, ఆయన విలువిచ్చి మనల్ని తిరిగి ఆయన కొనుక్కున్నాడు. ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ థింగ్. అందుకొరకే ఆయన నీ ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నవాడు. ఇప్పటి వరకు వాడబడలేదు అంటే ఆయన ఏం ఆశిస్తాడు ఒక మనిషిలో అంటే, హీ వాంట్ టు బి యూ టు బి ప్యూర్ అండ్ హంబుల్. నీవు పరిశుద్ధముగా ఉండడం ఆయనకి ఇష్టం. నీవు నీ పరిస్థితి కానీ నీ స్థితిని కానీ వెన్ యు ఆర్ టైర్డ్, అయ్యా నాతోటి కాదు అన్నప్పుడు దేవుడిని ఇష్టపడతాడు. రెండవది చూస్తే చూడండి, అది కట్టబడి ఉన్నది. అదేమున్నదండి? కట్టబడి ఉన్నది. ఈ కట్టబడడం ఏంటిది? ఎస్, మనం అందరం కట్టబడి ఉంటాం. దేని విషయంలో? కొంతమంది నీ సొంత ఆలోచనలతో కట్టబడి ఉంటారు, లేకపోతే నీ యొక్క ఆర్థికమైన ఇబ్బందులతో కట్టబడి ఉంటాం, ఈ లోక ఆశలతో మనం కట్టబడి ఉంటాం, నీ పరిస్థితిని బట్టి నువ్వు కట్టబడి ఉంటావు, ఏదో విషయంలో నువ్వు కట్టబడి ఉంటావు. ఒక చిన్న బర్డ్, ఒక చిన్న పక్షి, ఎగిరే పక్షిని నువ్వు ఆపాలంటే పెద్దదానికి పంజరం అవసరం లేదు. నువ్వు చిన్న తాడు పెట్టి దాని కాలి కట్టేసావు అనుకోండి, అది ఎగరడము ఆగిపోతుంది. ద స్మాల్ టై కెన్ స్టాప్ యూ ఫ్లై. నీ చిన్న పాపము నేను దేవుని నుండి దూరం చేస్తుంది. నీ చిన్న అవిధేయత నేను దేవుని నుండి దూరం చేస్తుంది. నీ చిన్న మొండితనము దేవుని నుండి దూరం చేస్తుంది. నీ సొంత ఒక్కోసారి నీ తెలవకుండానే నీవు దేవునికి దూరముగా కావడానికి కోసమై ఆ చిన్నది నీలో ఉంటుంది. తగ్గింపు లేని గుణము, ప్రేమ లేని గుణము, అహంకారము, కొన్ని కలిగి ఉంటాయి నీకు. ఆ చిన్న టయ్యే, ఆ దానిని దేవుడు గమనిస్తాడు. అందుకొరకు ఏమంటాడు? ఆ ఒక కట్టుని విప్పుడి అని చెప్తున్నాడు. యు వాంట్ టు బి యూస్డ్ బై గాడ్. నువ్వు దేవుని ద్వారా నువ్వు వాడబడాలి అంటే ఆ కట్టును విప్పుకోవడం నేర్చుకో. హల్లెలూయా. ఆ కట్టును విప్పుకోవాలి. ఆ కట్టును విప్పుకున్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ దినము నీ కట్టు ఏమిటో దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు హృదయ ఆలోచనల్ని ఎరిగినవాడు, నీకు సర్వము తెలిసినవాడు. అందుకొరకు లూకా సువార్త 12:7 ఏమని రాయబడిందంటే, ఆయన మన వెంట్రుకలు కూడా ఎన్నున్నాయో అని చెప్పగలుగుతాడు. యూ కెనాట్ కౌంట్, నో సైంటిస్ట్ కెన్ కౌంట్ ఎంటికలు ఎన్నున్నాయంటే మనకే తెలియదు. బట్ గాడ్ నోస్ ద థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే నీ జీవితంలో నువ్వు ఏ కట్టుతో ఉన్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. మొదటిగా దాన్ని వదిలివేశాయి. ఎందుకు? గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఏమని రాయబడింది చదువుదాం. 5:1 గలతీయన్స్. స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒక్కసారి బెటర్ ఇక్కడ, సారీ, ఒక్క స్క్రీన్లో. గలతీయన్స్ చాప్టర్ 5:1. గలతీయన్స్ 5:1.
ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా కాడి కింద చిక్కుకొనకుడి అని బైబిల్ సెలవిస్తున్నది. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, కానీ మరి మనం పాపం అనే కాడి కింద మరొకసారి మనం వస్తూ ఉన్నాం. ఈ దినము మనని ఆ కాడిని విప్పివేసినాడు. నీ యొక్క కట్టుని దేవుడు తెంపివేశాడు. ఆ కట్టుని తీసివేసిన తర్వాత ఒక్కసారి 11 మార్కు సువార్త 11:7 చదువుదాం. 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. తర్వాత 8 ఒకసారి. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హల్లెలూయా, హోసన్నా హోసన్నా అని స్తుతింపబడింది. ఆ గాడిద ఎందుకు దేవుడు ఆ గాడిద మీద కూర్చున్న తర్వాత దాని మీద బట్టలు వేసి అది వెళ్ళేటప్పుడు దానికి కూడా దేవునితో పాటు యేసుక్రీస్తుతో పాటు ఆ గాడిద కూడా ఘనత వచ్చినది. ఆ గాడిద ఆ బట్టల మీద ఆ ఒక మట్టల మీద నడిచినది. ఎందుకనగా అంటే గాడ్ డైరెక్టింగ్ ఇట్స్ డైరెక్షన్. అది ఎటువైపు వెళ్ళాలనో, అది ఎలా నడవాలనో దాన్ని సవారి చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారండి? దేవుడే. ఎప్పుడైతే నీవు దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞల చొప్పున నువ్వు నడిచినట్లయితే, ఆయనే నీ జీవితమునకి ఒకవేళ ఆయన చెప్పిన విధముగా నువ్వు నడుస్తున్నట్లయితే నీ జీవితంలో దేవుడు నీ ఘనమైన జీవితము దయచేస్తాడు. దానికి కావలసినది ఏమిటంటే ఆ గాడిద దేవుడు చెప్పిన విధముగా వెళుతున్నది అంటే నన్ను ప్రేమించిన వారు నా మాటలని నా ఆజ్ఞలని గాయకుంటారు. ఒబీడియన్స్. ఏం కావాలండి మనకు? ఒబీడియన్స్. దేవుడు దాని మీద వెక్కి దాని చెప్పిన విధముగా అది నడుచుచున్నది, దానికి ఘనతని అది పొందినది. హల్లెలూయా. ఈ దినము నీవు కూడా నీ జీవితంలో దేవుడే నీ మీద ఒకవేళ ఆయన నీ జీవితంలో ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన నీ జీవితంకి ఆయనే నీకు దారి చూపించేవాడు. హీఈస్ మై రైడర్, హీఈస్ మై రైడర్. ఆయన నా మీద సవారీ చేస్తూ నన్ను నడిపించువాడు, ఆయన చెప్పిన తోవలో నన్ను తీసుకువెళ్ళువాడు అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీకు ఘనతను దయచేస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు నిన్ను ఒక దారి గుండా తీసుకొని వెళ్తుంటాడు. ఫర్గివ్నెస్, క్షమించు అని తీసుకొని వెళ్తా ఉంటే, ఎస్ మై లార్డ్, నేను క్షమించానయ్యా, వాడు నాకు ఎంత పాపము చేశాడంటే వాడిని క్షమించడం కాదు, నేను పోను అని గాడిదలాగా మొండిగా ఉండకూడదు. దేవుడు చెప్పిన విధముగా నువ్వు నడవాల. అలానే దేవుడు నేను ఒకసారి జనరాసిటీ, ఉదారమైన హృదయం, వీరికి సహాయం చేయి, నీకు దేవుడు నేను బహుగా దీవించి ఆశీర్వదించాడు, నువ్వు దేవుని కార్యనిమిత్తమై నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్తే, నాకు ఇది ఇష్టం లేదయ్యా అని నువ్వు చెప్పకూడదు. యు షుడ్ నాట్ టెల్ దట్. దేవుడు నిన్ను నీ మీద సవారీ చేస్తూ ఆయన నడుపుతున్నాడంటే నువ్వు మొండి చేసి గాడిదలాగా అయిష్టముగా ఉండకూడదు. అది దేవుడు చెప్పిన విధముగా నడిచినది, ఘనతకి పాత్ర అయినది. హల్లెలూయా. నీవు కూడా దేవుడు చెప్పిన మార్గములో, ప్రేమ అనే మార్గములో, దయ అనే మార్గములో నీవు ప్రతి దినము దేవుడు ఏదైతే నిన్ను చేయమని చెప్తుంటాడో వాక్యంలో ఉన్న దానిని నువ్వు చూచా చెప్పకుండా నువ్వు పాటిస్తూ దేవునికి ఇష్టముగా నువ్వు జీవించినట్లయితే, దేవుని వాక్యములో నువ్వు అన్ని విషయములో అయ్యా నీకు ఇష్టడుగా నేను జీవిస్తున్నాను అని ఉన్నట్లయితే దేవుడు నీకు ఈ లోకములో మంచి జీవితమని దేవుడు నీకు దయచేస్తాడు. అందుకొరకు నాకు ఒక ఇష్టమైన వాక్యము 2 ఉంటాయి. ఏమిటనగా అంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై. మరొకసారి గుర్తుపెట్టుకోవాలా, ఏంటిదంట?
మేలు కలుగుటకై సమస్తమును, కొంచెం కూడా కాదు, సగం కూడా కాదు, సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుడు నీ మీద ఆయన కూర్చున్నప్పుడు, ఇఫ్ ఈజ్ రైడింగ్ ఆన్ యూ, ఆయన చెప్పిన మార్గంలో నువ్వు వెళ్తున్నావా, ఆయన చెప్పిన దిశగా నువ్వు జీవిస్తున్నావా, ఆయన చెప్పిన గుణములు కలిగి నువ్వు ఉన్నావా, ఆయన మాటలి నువ్వు సమ్మతిస్తున్నావా. కానీ ఏదో ఒక చిన్న ఆ బంధముతో, అదే తాడుతో నువ్వు దేవునితో తిరుగుతున్నావా, ఆ తాడున్నంత కాలము నువ్వు దేవుడు నీ మీద వెక్కలేడు. అది ముందుగా తీసివేయమంటాడు. దేవుడు చెప్పే విధముగా నేను నడవమంటాడు. ఇంత గొప్ప పాఠము ఈ చిన్న ఈ సన్నివేశం ద్వారా మనం నేర్చుకోవచ్చు. నీ జీవితాన్ని కూడా ఒకవేళ నీవు ఒక గాడిదవనుకొని, ఎస్ మై లార్డ్, ఇఫ్ ఐఎమ్ ఏ డాంకీ, ఎస్, మనం చాలాసార్లు చెప్పాలంటే నువ్వు తెలవకుండానే నీలో ఒక చిన్న మొండితనం ఉంటుంది. ఏం మొండితనము? నేను వినను. నేను ఒక మాట అంటాడు, నా మాట కోపం వస్తానంట, నాకు తిక్కలేస్తే నా మాట నేనే వినను అంటాడు. వాని మాట వాడు విననప్పుడు వాడిని ఎక్కడ తీసుకువేయాలి? మనము మెంటల్ హాస్పిటల్లో వేయాలి. అంతే, నెక్స్ట్ స్టేజ్ అదే కదా. నువ్వు వాని మాట వాడే విననప్పుడు. సో జ్ఞాపకం చేసుకోండి, యూ షుడ్ ఫస్ట్ లిసన్. నువ్వు ఎప్పుడైతే వినగలిగే ఒక చెవులు ఉన్నట్లయితే, నీ ఒక మంచి నేలగా నువ్వు ఉన్నట్లయితే, నీ మంచి నేలలో ఒకవేళ ఈ దినమిత్తిన వాక్యము నీ హృదయంలో నాటబడినట్లయితే 30 60 100 అది ఫలిస్తున్నదని జ్ఞాపకం చేసుకోండి. ఒక చెవుతో వింటాం, దేవుడు అందుకొరకు 2 చెవులు ఇచ్చాడు అనిపిస్తుంది. కొంతమంది చెవులున్నా కూడా వినలేరంట, కొంతమందికి చెవులున్నా కూడా వినలేని పరిస్థితిలో ఉంటాం. కానీ మనకు 2 చెవులు ఉన్నాయి. ఎందుకంటే చెప్పండి, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్. అవునా కాదా? ఎంత స్పీడ్ ఎంట్రీయో అంత స్పీడ్ ఎగ్జిట్. ఎందుకంటే మనకు అవసరం ఉంటేనే అది మన దగ్గర ఉంటుంది. లేదండి, వాక్యము నువ్వు జ్ఞాపకం చేసుకోండి, అది నీ జీవితమునకి ఆధారం అని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ లేఖనమున్న ప్రతి వాక్యము నీ జీవితమునకి అది ఆధారము, నీ జీవితమునకి అది ఆశీర్వాదకరము. అది నీకు ఈ లోకములో జీవించేంత కాలమును ఫలభరితముగా ఉండాలి అంటే, నీకు శక్తి కలిగి జీవించాలి అంటే, నువ్వు గాఢాంధకార లోయలో సంచరించినా కూడా నువ్వు భయపడకుండా ఈ అపాయమునకు దడయకుండా ఉండాలి అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. నీ కాలమందు నువ్వు ఫలించు చెట్టువలా ఉండాలంటే, నువ్వు ఆకువాడని జీవితము నీకు కావాలంటే, నువ్వు చేసిన కష్టార్జితముని నువ్వు అనుభవించాలి అంటే, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళిలాగా ఉండాలి అంటే, నువ్వు ఇవన్నీ కలిగి ఉండాలి అంటే, నువ్వు నేర్చుకోవాల్సినది ఏమిటంటే, దేవుని వాక్యము నీ యొక్క హృదయములో నాటబడి ఉండాలి. విన్న వాక్యముని దాన్ని వెంటనే కాకలెత్తిపోకూడదు, రాతి వలె గట్టి ఉండకూడదు, పొదలల్లో అది పడకూడదు. అప్పుడే నీ జీవితము దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ దినము ఆ గాడిదకి అంత గొప్ప ఫీస్ట్ ఏర్పాటు చేశారు వాళ్ళందరూ. ఎవరు వాళ్ళందరూ? ఆ గాడిద గుంపు. నీవు కూడా ఒకవేళ దేవుని మాటలను సమ్మతించినట్లయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను సమ్మతించినట్లయితే, నా మాటలు సమ్మతించిన వారికి ఈ భూలోకములో దేవుడు ఏం చేస్తాడంట? మంచి పదార్థములని అనుభవించే ఆశీర్వాదము దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు నీకు చెప్తున్నాడు. ఈ యొక్క పామ్ సండే రోజు నీకు ఒక చిన్న సందేశము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫీలింగ్, ఎస్ మై లార్డ్, నా జీవితంలో నేను ఒక డాంకీ వలె ఉన్నానయ్యా, నా జీవితము తృణీకరింపబడ్డట్టుందయ్యా, లేకపోతే నేను దేవునితోటో కట్టి ఉన్నాను తండ్రి అని ఉన్నట్లయితే,
దేవుడు నీతో ఈ దినం మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడే నీ మీద ఆయన సవారీ చేసినట్లయితే, ఆయనకి నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ జీవితము దేవునికి వచ్చే ఘనత నీకు కూడా వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అదే ఘనత దేవునికి, యేసయ్యకి ఆ దినము అదే ఘనత, ఆ కూర్చున్న ఆ గాడిదకి ఆ ఘనత ఆ దినం వచ్చినది. హల్లెలూయా. అందుకొరకే మనం ఒక మాట లూకా సువార్తలో చివరికి ఈ మాట చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 19:40 ఒక్కసారి చదువుదాం. 40. ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల, చూడండి మళ్ళొకసారి, మీరు ఊరుకుండిన ఎడల ఈ ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మీరు ఊరుకొని ఉన్నట్లయితే, దేవుని స్తుతించకుండా ఆయన చేసిన కార్యమును మీరు జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఇక్కడున్న ఈ గోడలు, ఇక్కడున్న రాళ్ళు, ఇక్కడున్న ఈ డెకరేషన్, ఈ ఆకులు, అలములు ఎవరిని స్తుతిస్తాయంట? ఎవరిని స్తుతిస్తాయి? మీ కూర్చున్న కుర్చీ కూడా దేవుని స్తుతిస్తుంది. హల్లెలూయా. అందుకొరకే మీరు ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన నామముని ఘనపరచడానికి కోసం ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక.